కొంతమంది ఎలా ఉంటారంటే వారి పొరుగు వారి జీవితంలో, వారిని బాధపెట్టిన వారి జీవితంలో దేవుడు తీర్పు తీర్చాలని, వారు పాడైపోవాలని ఎదురు చూస్తూ You ఉంటారు. are not redeemed by the blood of Abel. కానీ గమనించండి, మనము విమోచింపబడింది, మీరు విమోచింపబడింది ఏబేలు రక్తము ద్వారా కాదు. Abel blood crying for vengeance. ఏబేలు రక్తము ఏం చేసిందంటే తీర్పు కొరకు మొరపెడతా ఉన్నది. But Jesus blood crying for forgiveness. యేసయ్య రక్తము క్షమాపణ కొరకు మొరపెట్టింది. Lift your hands and shout hallelujah. రెండు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. Oh, గట్టిగా hallelujah. గట్టిగా hallelujah. That's why Stephen prayed for forgiveness. ఈ కారణము చేతనే స్టెఫెను క్షమాపణ కొరకు మొరపెట్టాడు. Oh, Stephen prayed for forgiveness. స్టెఫెను క్షమాపణ కలుగడానికై మొరపెట్టాడు. What's the result? దాని ప్రతిఫలం ఏంటి? What's the answer of that prayer? ఆ ప్రార్థనకు జవాబేంటి? God touched the life of Saul. దేవుడు ఆ ప్రార్థనను బట్టి సౌలు జీవితాన్ని ముట్టాడు. Yes, because of that forgiveness. ఆ క్షమాపణ కొరకు వేడుకున్న ప్రార్థనను బట్టి We got a Paul. మనకు ఒక పౌలు దొరికాడు. We got 13 epistles. మనకు 13 పత్రికలు లభించాయి. We have the doctrines. మనకు సిద్ధాంతము దొరికింది. This afternoon I want to tell you. ఈ మధ్యాహ్నం మీకు కూడా చెప్పాలని కోరుతున్నాను. Forgive other people. ఇతరులను క్షమించండి. Oh, purposely forgive other people. ఉద్దేశపూర్వకముగా, మనఃపూర్వకముగా ఇతరులను క్షమించండి. They did for bad. వారు మీకు కీడే తలపెట్టారు. They did for evil, but God will turn for good. వారు వారి పనులను మీకు కీడు కలిగించాలని చేశారు, కానీ సమస్తమును దేవుడు మీకు మేలుగా మార్చబోతా ఉన్నాడు. Amen. God can turn everything for good. దేవుడు అంతటిని మీకు మేలుకై జరిగించబోతా ఉన్నాడు.